ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట, సంగాయిపేటలోని కొల్చారం, కౌడిపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సారా రామగౌడ్, మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు, తాజా మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్ నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నా కార్యకర్తలు వద్దన్నారని, వారి స్వయంగా తామే వాహనాలు ఏర్పాటు చేసుకుని వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు హాజరవుతామని కార్యకర్తలు చెప్తా ఉన్నారన్నారు. వరంగల్ ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సొంతంగా వాల్ రైటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు తలారి దుర్గేష్, పాడెపు నారాయణ, చిట్కుల సురేష్, టెక్మాల్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో మరి భారీ బహిరంగ సభకు మన కేసీఆర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. అది ఎల్కతుర్తి మన వరంగల్ జిల్లాల కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నా. ఇది మన ఇంటి పండుగ, ఎవరితో కాదు, మన ఇంటి పండుగ. కాబట్టి అందరూ కూడా మరి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మనం గత 10 సంవత్సరాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసినాం, రైతు సంక్షేమం చూసినాం, మహిళా సంక్షేమం చూసినాం, యువ సంక్షేమం చూసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో